హాయ్ హలో నమస్తే. ఈరోజు గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చింది జిఎన్ తెలంగాణ టీవీ. పరిగెత్తుతున్న కాలంతో పాటు మనము పరిగెత్తాలి. అలాగే మారుతున్న కాలం ప్రకారం టెక్నాలజీ మారుతూనే వస్తుంది. వాహనంలో పెట్రోల్, డీజిల్ వాహనం యొక్క కండిషన్ చూసుకొని మనం బయలుదేరుతూ ఉంటాము. కానీ అదే వాహనం పంచర్ అయితే మాత్రం టైర్ విప్పాల్సింది, లేదా బైక్ లాంటి వాహనాలు అయితే పంచర్ షాపుల వద్దకు తోయాల్సిందే. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే విధంగా ఎస్ఎస్ పంచర్ ఆయిల్ సంస్థ వారు వాహనదారులకు ఒక శుభవార్తను తీసుకొచ్చారు. మనం ఉపయోగిస్తున్నటువంటి వాహనాన్ని బట్టి ఆ టైర్లో కనుక ఆ లిక్విడ్ వదిలినట్టయితే టైర్ పంచర్ అవ్వడం అనేది జరగదు. అదేదో ఒకరోజు రెండో రోజు కాదు, ఏకంగా సంవత్సరం పాటు ఉంటుందట. ఆ లిక్విడ్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్, మీ యొక్క జిఎన్ టీవీ వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు సార్. సార్ థ్యాంక్ యూ. మీరు ఇంత దూరం నా నచ్చి అసలు నా ఉద్దేశంలో ఇంటర్వ్యూ తీసుకుంటారని చాలా మంది ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అసలు నేను ఊహించలేదు, నేను ఈ స్టేజ్కి వస్తానని ఊహించలేదు. గత 5 సంవత్సరాల నా శ్రమనే ఇంత దూరం తీసుకొచ్చింది అనుకుంటున్నాను. ఇది ప్రజలకు ఉపయోగపడేది, నేను చేసేది మోసం లేదు, తగాద లేదు. ప్రజలకు ఉపయోగపడేది. ప్రతి వాళ్ళకి ఈ రోజుల్లో ఒక ఇంట ప్రతి పర్సన్కు ఒక బైకులు ఉన్నది. నేను ఉండేది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను గోనె శ్రీనివాస్ నా పేరు. నేను తీసుకొచ్చి 5 సంవత్సరాల నుంచి ఎంతవరకు ఎక్కడెక్కడ ఏం చేశాను అనేది నా దగ్గర మొత్తం ఆధారాలతో యుక్తంగా ఉన్నాయి. జీవీకే సంస్థ వాళ్ళు అంటే 108 ఇండియాలో ఉన్న నెంబర్ 1 వెహికల్ 108. ఆ వెహికల్ వాళ్ళకు కూడా నేను పోసినాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్నది ఉన్నది. శ్రీనివాస్ గారు, అంటే ఈ పంచర్ ఆయిల్ అనేది ఎలా ఉంటుంది? అంటే లిక్విడా, ఇది అంటే గట్టిగా ఉండే పదార్థం ఎలా ఉంటుంది? ఇది లిక్విడ్ లాగానే ఉంటుంది సార్, ఎప్పుడు కూడా జెల్ లాగానే ఉంటుంది. ఓకే. ఈ జెల్ అనేది ఎప్పుడు టైర్ లో రొటేట్ అయి తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఓల్ పడుతూ అక్కడికి వెళ్ళి ఇలా రబ్బర్ పార్టికల్స్ ఉంటుంది కాబట్టి ఆ రబ్బర్ అనేది ఆ ఓల్లోకి వెళ్ళి చిక్కుకుంటది కాబట్టి పంచర్ అనేది కాకుండా మనకు గాలి పోనివ్వదు కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి తమిళనాడు మదురైలో ఇది శేఖర్ సార్ అనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పేటెంట్ రైట్స్ కూడా ఉన్నది మన కంపెనీ నుంచి. మనకి ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ మనది ఒకటి తప్ప ఎక్కడ కూడా ఎలాంటి బ్రాంచ్లు లేవు. ఇప్పుడు ఈ ఆయిల్ ని అంటే ఏ వెహికల్ లో వాడుకోవచ్చు? ఇది ఎక్సెల్ బండి నుంచి జేసీ టైర్ దాకా వాడచ్చు. ఎక్సెల్ అనేది మనం నార్మల్ గా చిన్న వెహికల్. ఎక్సెల్ బండి నుంచి సైకిల్ కూడా యూజ్ అయింది. నేను మా కొడుకు సైకిల్ కూడా పోసాను, సైకిల్ కూడా యూజ్ అయింది. ఎక్సెల్ బండి నుంచి మినిమం మనకు జేసీ టైర్ దాకా పనిచేస్తుంది. ఆల్ వెహికల్ కు పనిచేస్తుంది. ఇది ఎక్సెల్ బండి నుంచి జేసీ టైర్ దాకా పనిచేస్తుంది. ట్యూబ్ అండ్ ట్యూబ్లెస్ 2 రకాలకు యూజ్ అయింది. ట్యూబ్ ఒకటి అని నారాజు పడవలసిన అవసరం లేదు. ట్యూబ్ అయినా పనిచేస్తుంది, ట్యూబ్లెస్ అయినా పనిచేస్తుంది. ప్రతి వెహికల్ కి పనిచేస్తుంది. అంటే వెహికల్ బట్టి ఇక్కడ క్వాంటిటీ వెహికల్ టైర్, ప్రతి టైర్ వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ను బట్టి మన దగ్గర ఎంఎల్ ఉంటది. ఆ ఎంఎల్ బట్టే మనం ఇన్స్టాల్ చేస్తాం. అది మనం కంపెనీ నుంచి 1 ఇయర్ దాకా వారంటీ ఇస్తున్నాం. ఏది 50% లిక్విడ్ పోసినాక 50% గ్రూపింగ్ ఆర్జెడి ఉన్నా కూడా 1 ఇయర్ దాకా మేము ఇస్తున్నాం. అంటే ఇది ఎక్కువ పని చేస్తేనే మేము 1 ఇయర్ ఇస్తున్నాము. తక్కువ పని చేస్తే మనం 1 ఇయర్ ఇవ్వలేం కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు, కొత్తగా టైర్ ట్యూబ్ కొన్నాక అంటే కొత్త బండి ఉంటది, ఎగ్జాంపుల్ న్యూ వెహికల్ అనుకుందాం. న్యూ వెహికల్ తీసుకున్న తర్వాత అంటే స్టార్టింగ్ లోనే ఇది వాడినట్టయితే ఎన్ని సంవత్సరాల వరకు? స్టార్టింగ్ లో వాళ్ళు వాడినట్లయితే మనకు మినిమం గా ఒక టైర్ వచ్చేసి 30,000 కిలోమీటర్ తిరుగుతుంది. బైక్ టైర్ వచ్చేసి మన లిక్విడ్ వేస్తే 50,000 తిరుగుతుంది. వాళ్ళకి టైర్ లైఫ్ ఇంక్రూజ్ అయింది, ప్లస్ పంచర్ ప్రాబ్లం ఉండదు. ఈ 2 బెనిఫిట్లు దీని ద్వారా పొందవచ్చు. అట్లాంటి ప్రాబ్లం ఎక్కడ కూడా వాళ్ళు ఏం చేయరాదు. కొత్త వెహికల్ ఉన్నప్పుడు వాళ్ళు పోసుకుంటే ఇంకా బెటర్ ఆప్షన్. ఎందుకంటే మేము ఇచ్చే సర్వీస్ కంటే ఇంకా ఎక్కువ లైఫ్ వస్తుంది కాబట్టి వాళ్ళకు డబ్బులు వేస్ట్ అనేది వృధా కాకుండా వాళ్ళకు కూడా బెనిఫిట్ పొందుతారు. ఎట్లా ఇప్పుడు ఒకసారి పంచర్ అవుతుంది అంటే మేకు గానీ ముళ్ళు గానీ కుచ్చుకుంటాయి. సో అది తీయాలా, తీయకుండా అట్లే ఉంచాలా? ఆయిల్ వాడుతున్నప్పుడు మనకు అది మేకు కుచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏర్పడదు. కొన్ని కుచ్చి కూడా ఎగిరిపోవచ్చు. అటువంటిప్పుడు మనకు కొంచెం హెయిర్ అనేది ఒక 2 పాయింట్స్ 5 పాయింట్స్ దిగ్గవచ్చు. ఆ పిఎస్ఐ దిగుతుంది కాబట్టి మన హెయిర్ కంప్రెషర్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తే సరిపోతుంది అంతే. అది మనం ఒకవేళ చూసి ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రం ఆ పీక్ రిమూవ్ చేయాలి. టైర్ రిమూవ్ చేస్తే మాత్రం ఆటోమేటిక్ గా సీల్ అయింది. పంచర్ కొట్టుకోవాల్సి వెళ్ళవలసిన అవసరం ఏమి ఉండదు. అట్లా ఆటోమేటిక్ గా మనం ఆ మేక్ తీసేస్తే సరిపోతుంది అంతే సార్.
ఇది ఎట్లా అంటే వినియోగదారులకు ఎట్లా అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు? ఇది ఆయిల్ని అందరికీ అందుబాటులోకి రావాలంటే ఎలా, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా సేల్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా కొనుక్కోవాలి దీన్ని? వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ఒక గంట 2 గంటలు మాకు ట్రైనింగ్ ఇస్తాం. ప్రతి డీలర్ పాయింట్ కి ఒక ట్రైనింగ్ ఇస్తాము. మాది ఆన్లైన్ లో ఎక్కడ కూడా ఉండదు, బాటిల్ చూస్తాం తప్ప. మేము ఎందుకంటే ఇది 1 year ఇస్తున్నాం కాబట్టి, కంపెనీ నుంచి 1 year ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో కొంటాము, దానికి ఎవరు ఉండదు. అదే మేము డీలర్ పాయింట్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ కూడా 1 year దాకా మా కస్టమర్లు అందరూ కూడా సర్వీస్ ఇస్తారు. ఏది మా డీలర్ వాళ్ళు కూడా ఇస్తారు, మేము కూడా ఇస్తాము ఎక్కడికైనా. దానికోసం అందుకనే మనము 1 year దాకా. అంటే ఎవరైనా మీరు ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ వైజ్ గా డీలర్షిప్ ఇస్తారా ఎట్లా? లేదు సార్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఇస్తలేము. ప్రతి మండలానికి ఓన్లీ ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్, చిన్న తరహా. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజుల్లో, చదువుకొని ఏ ఉపాధి లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని మండలానికి ఒకరికి మాత్రమే ఇస్తారు. ఇప్పటి వరకు మీ ఆయిల్ ని ఎవరెవరు వాడుతున్నారు, అంటే ఏ వెహికల్స్ వాళ్ళు వాడుతున్నారు? ఇప్పుడు 108 వాళ్ళు వాడుతున్నారు, ఆదిత్రి కన్స్ట్రక్షన్ వాళ్ళు వాడుతున్నారు, ఖుషి ఇంప్రా వాళ్ళు వాడుతున్నారు, భూమి ట్రావెల్స్ వాళ్ళు వాడుతున్నారు, ఈ మన హిందుస్థాన్ కోలా వాళ్ళు కూడా వాడుతున్నారు. వేరే ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ వాడుతున్నారు. వాళ్ళ దాంతో పాటు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్టీసీ కూడా వాడుతుంది. మాకు అప్రూవల్ ఇచ్చారు, మా దగ్గర లెటర్ ప్యాడ్లు కూడా ఉన్నాయి. ఈ మన మేడ్చల్ డిపోల్ని మేము ఇన్స్టాల్ చేశాము, నడుస్తున్నది, అక్కడ కూడా నడుస్తున్నది. నిత్యం ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది జిఎన్ తెలంగాణ టీవీ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.